వైసీపీకి మళ్ళీ వాయిస్ పెరిగిందా? మామూలుగానే ఆ పార్టీ నేతలు గొంతేసుకొని పడిపోతున్నారా? ఏమి చేయలేరులే అన్న ధీమాతోనే చెలరేగిపోతున్నారా? మొన్నటి వరకు కనిపించకుండా పోయిన వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు కూడా బయటికి రావడం దేనికి సంకేతం? శ్రీరెడ్డి లాంటి వాళ్ళు చెలరేగుతున్న కూటమి సర్కార్ ఎందుకు పట్టించుకోవడం లేదు? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా ఆ పార్టీ గురించి గాని ఆ ప్రభుత్వ పాలన గురించి గాని మాట్లాడాలి అంటే హడలిపోయేవాళ్ళు. తెలుగుదేశం జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన సైతం వెంటనే అరెస్ట్ చేసి పడేసేవాళ్ళు. అలా జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలో అప్పటి ప్రతిపక్షాలు ఏమీ మాట్లాడకుండా ఉన్న పరిస్థితి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎవరేమన్నా పట్టించుకోవడం లేదు అన్నట్టుగా ఉంది పరిస్థితి. అయితే దీన్నే అదనుగా భావించిన కొంతమంది వైసీపీ నేతలు తమకిష్టం వచ్చినట్లు చెలరేగిపోతున్నారు. కూటమి ప్రభుత్వంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై నోటికేదొస్తే అది మాట్లాడేస్తున్నారు. ఏం చేస్తారులే అన్న ధీమానో లేదంటే ఇంకా తామే అధికారంలో ఉన్నామన్నట్లు భ్రమపడుతున్నారో తెలియదు గాని నోరులైతే ఇప్పుడు మళ్లీ తారాస్థాయిలో లేస్తున్నాయి. ఒకవైపు ఇన్నాళ్లు కనిపించకుండా పోయిన వల్లభనేని వంశీ సైతం దర్జాగా మీడియా ముందుకొచ్చి కూర్చున్నాడు. అటువైపు శ్రీరెడ్డి ఇష్టం వచ్చినట్టుగా పాత పద్ధతిలోనే చెలరేగిపోతోంది. ఇటు పేర్ని నాని లాంటి వాళ్లు నోటికొచ్చిన కామెంట్లు పవన్పై, కూటమి ప్రభుత్వంపై, చంద్రబాబుపై చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పరిణామాలను గమనిస్తే వైసీపీకి మళ్లీ గొంతు పెరిగినట్లే ఉందని చెబుతున్నారు పరిశీలకులు. సమాజంలోని ప్రతి ఒక్కరి గురించి అనేక హామీలనిచ్చి ఆడబిడ్డలకు ఉచితంగా బస్సులో తిప్పుతామని చెప్పని అనేక రకాల హామీలు, దాని సూపర్ 6లు, అలాగే షణ్ముఖ వ్యూహాలు ఇట్లాంటివన్నీ ఇచ్చి మేము జనాల్ని మోసం చేశాము. రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారిని నిందల పాలు చేయటం కోసం కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని కూడా మా మలినపు నాలుకతో తప్పుగా మాట్లాడాము, ప్రజల్లో తప్పుడు ప్రచారాన్ని చేశామని చెప్పని వాళ్ళ అంతరాత్మ దహించుకుపోతుంది. కాబట్టి శరీరాలు వేరుగా ఒకే ఆత్మగా ప్రస్తుతానికి అవసరార్థం ఇద్దరు తిరుగుతున్నటువంటి రీత్యా ఈ గుళ్ళలో మెట్లు కడగటాలు, పసుపు కుంకాలు మెట్లకు పూయటాలు, లేదా పాప పరిహారాలు, ప్రాయశ్చిత్తాలు, అంతే కదా. పాపాలు ఎవడు చేస్తే వాళ్ళే ప్రాయశ్చిత్తం చేయాలి కదా. అదే దాని అర్థంగా కనపడుతుంది. అటు కొడాలి నాని సైతం మీడియా ముందు గొంతు పెంచుతున్నారు. భాష కూడా ఘాటుగానే ఉంటోంది. లోకేష్ ఎర్ర డైరీ మొత్తం మాటలే, చేతల్లో ఏమీ చేయలేకపోయారు. 3 నెలలు దాటాయి, మనకేం కాదులే, మన జోలికి ఎవరూ రాలేదు, ఇంకా ఎవరికీ వచ్చే ధైర్యం కూడా లేదు, కనుక ధైర్యంగా బయటకొచ్చి మాట్లాడొచ్చు అని కొడాలి నాని అనుకున్నారో ఏమో. చాలా రోజుల తర్వాత మళ్లీ మీడియా ముందుకొచ్చి తిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారంలో సీఎం చంద్రబాబును ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేను 30 సార్లు తిరుమల వెళ్లి గుండు కొట్టించుకున్నాను, చంద్రబాబు ఎప్పుడైనా గుండు కొట్టించుకున్నారా అంటూ ప్రశ్నలు వేస్తూ విమర్శలు గుప్పించారు. కొడాలి నాని విమర్శలపై టీడీపీ నేతలు ఎవరూ స్పందించకపోవడం ఇంకా ఆశ్చర్యం కలిగిస్తోంది. కొడాలి నానిని చూసి వైసీపీలో మిగిలిన వారు కూడా ధైర్యం తెచ్చుకుని సీఎం చంద్రబాబుని, కూటమి ప్రభుత్వాన్ని విమర్శించేందుకు కలుగుల్లో నుంచి బయటకొస్తారన్న చర్చ సైతం కూటమి పార్టీల్లో జరుగుతోంది. కొన్ని వందల సార్లు రిజెక్ట్ అయినాయి అదే తిరుపతి దేవస్థానంలో. దానిని చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి కోసం జంతువుల కొవ్వు కలిసింది, ఆ కొవ్వుతో లడ్డూలు తయారు చేశారు, వాటిని ప్రసాదాలుగా భక్తులకు ఇచ్చారు. ఈ దేశంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు తిరుపతి వెళ్ళినాళ్ళు, లేకపోతే ఎవరైనా నాబోటి వెళ్ళి లడ్డు తీసుకొచ్చి 10 మందికి పంచి పెడతారు. వీళ్ళంతా కూడా అపవిత్రమైనటువంటి ప్రసాదాన్ని తీసుకున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని శిక్షించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనాలు ఆశించి సొంత మామనే రాజకీయాల కోసం, పదవి కోసం, పార్టీ కోసం దిగజార్చి ఆయన మీద ఏ రకమైతే నిందలేసి
ఆ పార్టీని తీసుకున్నాడో రాజకీయ లబ్ధి కోసం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పెట్టాలి రాజకీయంగా అని చెప్పి ప్రత్యక్షంగా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామినే ఆయన ప్రసాదాన్నే రాజకీయాల్లోకి లాక్కొచ్చేసినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు ఇటువంటి దుర్మార్గం చేసి ఆలయ ప్రతిష్టని, వెంకటేశ్వర స్వామి విశిష్టతని దెబ్బతీసినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రావాలని చెప్పి కూటమి ప్రభుత్వం రాగానే వైసీపీ నేతలు అంతు చూడాలని టీడీపీ, జనసేన నేతలు చాలా ఆశపడ్డారు. కానీ సీఎం చంద్రబాబు వారందరినీ కట్టడి చేయడంతో తీవ్ర అసహనానికి లోనయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు తమను ఇబ్బందులు పెట్టిన వారిని సైతం కూటమి ప్రభుత్వం చర్యలేమీ తీసుకోకపోవడంతో జనసేన, టీడీపీ శ్రేణులు అసహనంతో ఉన్నారు. ఒకరి వెంట ఒకరు బయటకొచ్చి వాయిస్ రైజ్ చేస్తుండడంతో జగన్ దొంగల ముఠా మళ్లీ బయలుదేరింది అంటూ కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇక పేర్ని నాని కూడా అధికారంలో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారో ఏమో. పవన్ కళ్యాణ్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుపతి లడ్డూ కల్తీ వివాదంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై పేర్ని నాని చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ జన సైనికులు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. అయితే అందుకు ప్రతిచర్యగా పేర్ని తనయుడు పేర్ని కిట్టు కూడా వైసీపీ కార్యకర్తలతో నిరసనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతకుముందు తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో కొడాలి నాని, వల్లభనేని వంశీలతో కలిపి మీడియాతో మాట్లాడిన పేర్ని నాని చంద్రబాబు, నారా లోకేష్లు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని కామెంట్లు చేశారు. రాజకీయ స్వలాభం కోసం తిరుమల లడ్డూ కల్తీ అయిందని చెప్పి కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయడంలో విఫలమవ్వగా దాని గురించి ప్రజలు నిలదీస్తారన్న భయంతో తెరపైకి ఇలాంటివి తీసుకొచ్చి డ్రామాలాడుతున్నారని కామెంట్లు చేశారు. దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారు కాబట్టే పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారని సేనానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎప్పుడో భీమవరంలో బాప్టిజం తీసుకున్నానని చెప్పారని, రంజాన్ నెలలో హలాల్ చేసిన మాంసాన్ని తిననని చెప్పారని అవన్నీ జనాలు మర్చిపోరన్నారు. రష్యా చర్చిలో యేసుప్రభు ముందు మోకాళ్ల దండ వేశారని నోటికి వచ్చిన మాటలు మీడియా మైకుల ముందు మాట్లాడి వెళ్లారు. అయితే ఏం మాట్లాడినా చెల్లుతుందని భావిస్తున్నారో ఏమో తెలియదు గాని పేర్ని నాని పవన్ మీద చేసిన వ్యాఖ్యలకు జన సైనికులు ఆందోళన చేయాల్సి వచ్చింది. ఆయన నిన్న మా పవన్ కళ్యాణ్ గారిని, డిప్యూటీ సీఎం గారిని అనుచిత వ్యాఖ్యలు చేశారన్నమాట. మతం గురించి, అట్లాగే కులం గురించి వ్యంగ్యంగా మాట్లాడతాం, పెద్ద ముక్క చిన్న ముక్క అని మాట్లాడతాం. మేము లడ్డూ గురించి ఆయన అడిగితే లడ్డూ వరకే చెప్పి ఊరుకోవాల్సిన పేరునని ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయటం, విమర్శిస్తాం. ఆయనకి అసలు ఇదే కొత్త కాదు. ఎప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడినా కూడా ఎమ్మటే తయారైపోతాడు పేరంటానికి. ఆ విధంగా వెళ్ళటం జరిగింది. నిన్న ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది. పేర్ని నాని గారు దమ్ము ధైర్యం గురించి మాట్లాడుతున్నారన్నమాట. నీ దమ్ము ఉంటే మేము 50 మందే వచ్చాం, ఇంట్లో దాక్కుని చివరి వరకు రాలా. మేము వెళ్ళిపోయిన తర్వాత వచ్చి ప్రెస్ మీట్ వచ్చి ఏదో పొడి చేస్తాను అడిగేస్తాను చెప్తున్నావు. నిన్న కాక మొన్న గుడివాడలో ఏం జరిగింది? గుడివాడలో తరిమి కొట్టారు. తరిమి కొడితే సీక్రెట్గా పారిపోయి వచ్చి ఏదో ప్రగల్భాలు పలుకుతున్నాం. మొన్న కూడా మేము చూస్తున్నాం. దారి పొడుకోన నీకు ఇదే శాస్త్ర జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నిన్ను తిరిగే పరిస్థితి లేదు. అసలు గతంలో నేను రాజకీయాలే చేయను, నేను రాజకీయ సన్యాసం చేస్తా అన్న వ్యక్తి ఇవాళ రాజకీయాలు మాట తప్పి రాజకీయాలు చేస్తూ ఇవాళ ఎక్కడ పడితే అక్కడ ఏం దొరికితే అది అన్యక్రాంతంగా సంపాదన చేసుకుని ఈ రోజున పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నావు. పవన్ కళ్యాణ్ ఆదేశించాడా? తాగిచ్చి పంపించాడంట. అసలు ఎవరున్నా రాష్ట్రంలో ఒక్కడన్నా నమ్ముతాడా? పవన్ కళ్యాణ్ చెప్తే 50 మంది 50 లక్షల మంది వస్తారు. పవన్ కళ్యాణ్ ఆదిస్తే నీ ఇంటి పునాదులు సహా లేపుకెళ్ళిపోతారు. శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచంలోనే తనను మించిన హీరోయిన్ లేదన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. నిత్యం తన మాటలతో అందరికీ చిరాకు తెప్పిస్తూ ఉంటుంది. ప్రముఖ సెలబ్రిటీలు, రాజకీయ నేతలపై వివాదాస్పద కామెంట్స్ చేస్తూ నెట్టింట హల్చల్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా శ్రీరెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ వంటి వారిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. అయితే ఈమె మాజీ ముఖ్యమంత్రి జగన్కు సపోర్టుగా మాట్లాడుతుందనే విషయం అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే తిరుపతిలో స్వామివారి ప్రసాదమైన లడ్డూలో కల్తీ ఉందని తేలడంతో
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పశ్చాత్తాప దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. 11 రోజుల పాటు సాగే ఈ దీక్షను పవన్ కళ్యాణ్ చేపట్టారు. హిందూ ధర్మాన్ని కాపాడడమే ధ్యేయమని, సనాతన ధర్మం పాటించడం మనందరి బాధ్యత అంటూ పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు. ఈ క్రమంలో శ్రీరెడ్డి దారుణమైన కామెంట్లు చేసింది. డిప్యూటీ సీఎం అని కూడా చూడకుండా పవన్ కళ్యాణ్ను పచ్చిబూతులు తిడుతూ ట్వీట్ చేసింది. దీక్షలో ఉన్న వ్యక్తిపై శ్రీరెడ్డి దారుణ పదజాలంతో కామెంట్లు చేసింది. శ్రీరెడ్డి మాటలను వింటే ఎవరైనా చీ కొట్టాల్సిందే. అంత నీచంగా, అంత దారుణంగా ఉంటాయి ఆమె మాటలు. తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఎక్కడో మద్రాసులోనో లేదంటే బెంగళూరులోనో ఉంటూ శ్రీరెడ్డి కామెంట్లు చేస్తూ వస్తోంది. అయితే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం శ్రీరెడ్డి ఎక్కడుందో కనిపెట్టడం కష్టం కాదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చి 3 నెలలు దాటినా తననేమీ చేయలేకపోయిందన్న ధీమానో ఏమో తెలియదు కానీ శ్రీరెడ్డి మాత్రం నోటికి వచ్చిన మాటలతో చెలరేగిపోతోంది. జగన్ సీఎంగా ఉన్నప్పుడు శ్రీరెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని లాంటి వారు ఎంతలా చెలరేగిపోయారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రభుత్వం మారినా ఇప్పుడు మళ్లీ అవే గొంతులు రెచ్చిపోతూ ఉండటం జనసేన, టీడీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. అధికారంలో ఉంది తామా, వైసీపీయా అన్న సందేహాల్ని సైతం లేవనెత్తుతున్నారు. చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కనీసం ఇప్పుడైనా ఇటువంటి వారిని కట్టడి చేయకుండా చేతులు ముడుచుకుని కూర్చుంటే జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎవరేం చేస్తారులే అన్న ధీమాతో నాడు జగన్ మెప్పు పొంది పదవులు కొట్టేయడానికి కొంతమంది నేతలు అడ్డగోలుగా రెచ్చిపోయారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత దూషణలు చేసేందుకు పోటీ పడ్డారు. కట్ చేస్తే ఈ ఎన్నికల్లో ప్రభుత్వం మారాక వారంతా గత 3 నెలలుగా సైలెంట్గా ఉన్నారు. లోకేష్ రెడ్ బుక్ కేవలం మాటలకే పరిమితం తప్ప చేతల్లో ఏమీ చేయలేకపోయారులే అని భావించారో ఏమో గానీ ఒకరి వెంట ఒకరు ధీమాగా బయటకు వచ్చి నోటికొచ్చిన మాటలతో రెచ్చిపోతున్నారు. కొడాలి నాని, రోజా, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, శ్రీరెడ్డి, బోరుగడ్డ అనిల్ ఇలాంటి కొంతమంది నేతలు నాడు చంద్రబాబును, పవన్ కళ్యాణ్ను వ్యక్తిగతంగా కూడా దూషించారు. జనసేన, టీడీపీ నేతల ఇళ్లపై దాడులు చేశారు. వారి ఇంట్లో ఆడవాళ్లపై బూతు పోస్టులు పెట్టారు. కుటుంబాలను రోడ్డు మీదకు లాగారు. ఇంత చేసి జగన్ను ఆనందపరిచినందుకు వారికి కొన్ని పదవులు వచ్చాయి. ఏకంగా కొందరికి మంత్రి పదవులు సైతం కట్టబెట్టారు జగన్. ఎవరు ఎక్కువ తిడితే వారికి జగన్ పెద్దపీట వేస్తుండటంతో నాడు వైసీపీ నేతలు ఒకరిని మించి ఒకరు అన్నట్లుగా జనసేన, టీడీపీలపై రెచ్చిపోయారు. అవకాశవాదం కోసం పరితపించారు. ఎంతో పవిత్రమైన అసెంబ్లీలో సైతం వైసీపీ నేతలందరూ అసభ్యకరంగా ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిడుతుంటే అదో రకమైన నవ్వుతో కనిపించేవారు జగన్. ప్రస్తుతం వైసీపీ నేతల తీరు, వారి మాటలు, విధానం చూస్తుంటే అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వమా, వైసీపీ ప్రభుత్వమా అన్న సందేహం కలగక మానదు. అయితే వైసీపీ నేతలు ఎంతగా విమర్శలు చేస్తున్నా, రెచ్చగొడుతున్నా కూటమి పెద్దలు మాత్రం తమ పని తాము చేసుకుపోతున్నారు. పరిపాలనకు సంబంధించి రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. 5 ఏళ్లలో రాష్ట్రంలోని వ్యవస్థలన్నింటినీ జగన్ భ్రష్టు పట్టించారని, వాటిని చక్కదిద్దే పనిలో ఉన్నారని చెబుతున్నారు. జగన్ హయాంలో చితికిపోయిన ఏపీకి ప్రాణం పోసేందుకు పవన్, చంద్రబాబు తమ శాయశక్తులా కృషి చేస్తున్నారు. ప్రభుత్వం వచ్చాక అనేక సంస్కరణలు తీసుకొస్తున్నారు. శిథిలమైపోయిన రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. గత వైసీపీ పాలనలో ఒక్క పరిశ్రమ లేదు, పెట్టుబడి లేదు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు శూన్యం. టీడీపీ, జనసేన నాయకులను తిట్టడం, వారి కార్యకర్తలపై దాడులు చేయడం, ఇలా 5 ఏళ్లు గడిపేసింది గత సర్కార్. ఇక 5 ఏళ్ల జగన్ పాలన ముగిసి ఏపీకి మళ్లీ చంద్రబాబు సీఎం కావడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తమకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని ఆశతో ఎదురు చూస్తున్నారు. ఆ దిశగా నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించేందుకు చంద్రబాబు, పవన్ ప్రయత్నాలు చేస్తున్నారు.
నోరా తాటి మట్ట అన్నట్లుంటుంది వారి మాటలు వింటే. అధికారంలో ఉన్నప్పుడు అంత దారుణంగా చెలరేగిపోయారు వాళ్ళు. రోజా, వల్లభనేని వంశీ, కొడాలి నాని, బోరుగడ్డ అనిల్, శ్రీరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళంతా జగన్ హయాంలో నోటికి అడ్డు అదుపు లేకుండా బూతులతో చెలరేగిపోయారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను దారుణంగా విమర్శించారు. అయితే అధికారం పోయాక కూడా వైసీపీలోని నోటి దురుసు నేతలంతా రెడ్ బుక్ పట్ల భయం లేనట్టుగా వ్యవహరిస్తున్నారా అన్న చర్చ కూడా జరుగుతోంది. రాజకీయాల్లో విమర్శలు కామన్. అయితే ఆ విమర్శలు హుందాగా ఉండాలి. రాజకీయపరమైన విమర్శలు మాత్రమే అయ్యుండాలి. నోటికొచ్చినట్లు కామెంట్లు చేయడం వల్లనే వైసీపీని ప్రజలు ఇంటికి పంపారన్న వాదనలున్నాయి. అయినా వారిలో మార్పు రాలేదంటున్నారు. నిజానికి వైసీపీలో చాలా మంది నేతలు బూతులు మాట్లాడుతూ ఫేమస్ అయిన వాళ్లే. అటువంటి వారికే జగన్ పెద్దపీట వేశారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. ఇప్పుడు జగన్ కూడా వాయిస్ పెంచుతూ తన పరివారాన్ని కూడా ఉసిగొల్పుతున్నట్లున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందుకే వాళ్ళంతా ఒకరి తర్వాత ఒకరు రెచ్చిపోతున్నారని అంటున్నారు. తిరుమల లడ్డూ విషయంలో గత కొంతకాలంగా ఎంత రగడ జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. అయితే జగన్ మాత్రం తాను ఎదురుదాడి చేస్తూ తన పరివారంతో కూడా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అంటున్నారు. నేను అక్కడికి వెళ్ళి ఈ టాపిక్ డైవర్ట్ అయ్యేట్టుగా చెయ్యడం ఇష్టం లేక, వెంకటేశ్వర స్వామిని ప్రేమించే వ్యక్తిగా, గౌరవించే వ్యక్తిగా టాపిక్ డైవర్ట్ కాకూడదు అనే ఉద్దేశంతో తిరుమల తిరుపతి లడ్డును చంద్రబాబు నాయుడు ఏ రకంగా అగౌరవపరిచినాడు, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అబద్ధాలతో అవమానించి అగౌరవపరిచాడో, ఆ చేసిన తప్పు సాక్ష్య ఆధారాలతో సహా బయటికి కనిపిస్తూ ఉన్న ఈ సత్యం బయటికి రావాలి. చంద్రబాబు నాయుడు చేసిన ఈ పాపం కడగబడాలి. ఈ పాపం రాష్ట్ర ప్రజల మీదకి రాకూడదు. పాపము చేసిన చంద్రబాబు మీద మీ దగ్గరే కట్టడి కావాలి. దానికోసం టాపిక్ డైవర్ట్ కాకూడదనే ఉద్దేశంతో నా పర్యటనను పోస్ట్పోన్ చేస్తా ఉన్నాను. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. కానీ వాళ్లు మాత్రం పోటీపడి మరీ చంద్రబాబు, పవన్లపై విమర్శలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో బూతు నేతలెవరినీ ప్రజలు నెగ్గించలేదు, గట్టిగా బుద్ధి చెప్పి పంపించారు. అయితే ఇప్పటికైనా ఇటువంటి వారిని జగన్ కంట్రోల్ చేయకపోతే అది వైసీపీకి డ్యామేజ్ చేస్తున్నారని అంటున్నారు. చూడాలి మరి జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది. జగన్ హయాంలో అంటే అడ్డగోలుగా బూతులు మాట్లాడిన ఎవరూ అడిగేవారు లేరు. అప్పుడు టీడీపీ, జనసేన నాయకులు పడరాని మాటలు పడ్డారు. కనీసం కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ప్రతిఘటించకపోతే ఎలా అన్నది టీడీపీ, జనసేన కార్యకర్తల ఆవేదన. కనీసం చంద్రబాబుపై, పవన్పై మాట్లాడే వారిపై అయినా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. చూడాలి మరి మున్ముందు నోటి దూరుసు నేతలు ఇంకా రెచ్చిపోతారా లేదా వారి దూకుడుకి ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తుందా అన్నది.